తాము కొనుగోలు చేసిన ప్లాట్లు ఇప్పించాలని భువనగిరి జిల్లాలో కొంతమంది రోడ్డెక్కారు. డబ్బులు తీసుకుని మరి తమను నిండా ముంచేశారని బాధితులు వాపోయారు. ప్లాట్లను నరేందర్ గౌడ్ అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. 12 ఏళ్ల క్రితం తుర్కపల్లి మండలం మల్కాపూర్లో గ్రామ శివారులో బిల్లా యమునారెడ్డి, వైవాపు రవీందర్ రెడ్డిలు చేసిన యార్క్ వెంచర్లో ఫ్లాట్లు కొనుగోలు చేశామని, ఇప్పుడు వచ్చి చూడగా నరేందర్ గౌడ్ తమ ప్లాట్ల కడీలను తొలగించి చదును చేసి పొలం చేసుకున్నాడని బాధితులు తెలిపారు. తమ ప్లాట్లను ఇప్పించి ఆదుకోవాలని డీసీపీ అక్సాంగ్ యాదవ్ కు వినతి పత్రం అందజేశారు. బొగ్గుబాయిలో పనిచేసి రూపాయి పోగు చేసి ఎన్నో ఆశలతోని మేము ఇక్కడ మల్కాపూర్లో మన యమునారెడ్డి, బిల్లా యమునారెడ్డి వెంచర్ పెడితే ఆమె వచ్చి వాళ్ళ ఏజెంట్లు వచ్చి ఇట్లా సంగతి భూమి తీసుకోవాలంటే అప్పుడు మేము మరి మా భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంగా మాకు ఏదో కథలు చెప్పి మమ్మల్ని చెప్పడం వలన మేము ఇక్కడ మల్కాపూర్లో తుర్కపల్లి మండలం మల్కాపూర్లో భూమి తీసుకోవడం జరిగింది. దాదాపు 100 మందిని 100 ప్లాట్లు కనీలు పోయిన సంవత్సరం దాకా కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు వస్తానం చూస్తానం పోతానం. కానీ గత సంవత్సరం ఏం జరిగింది అంటే యమునారెడ్డి గారు మాకు అమ్మిన ప్లాట్లను అమ్మినట్టుగా మాకు అక్కడ సమాచారం వచ్చింది. రావడంతోనే మేము వెంటనే వచ్చి చూసే వరకు అందులో నుంచి సగం భూమి ఆక్యుపై చేసి దట్టాలు పోసి పొలాలు చేసుకున్నారు. ఏమిటయ్యా అని మేము అడిగితే మాకు యమునారెడ్డి అమ్మింది, అందుకని ఇవన్నీ మేము పొలం చేసుకుంటున్నాం అని చెప్పింది. చెప్పగానే మేమన్నాం కదంటే మరి కనీలు ఉన్నాయి, మీకు కనబడతలేవా? మరి అమ్మటానికి ఆమె ఎవరు, కొనడానికి మీరెవరు? మరి ఇది మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, కుక్కానికి వచ్చిన భూమి కాదు కదా అని మేము గట్టిగా మాట్లాడడం జరిగింది. మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే లేదు మేము పైసలు ఇచ్చినామా మాకు రిజిస్ట్రేషన్ చేసింది అని కూడా అన్నారు. అట్టెట్లా చేస్తామని చెప్పి మేము యమునారెడ్డి ఇంటికి మేమంతా కలిసి యమునారెడ్డి ఇంటికి పోవడం జరిగింది. ఏందమ్మా ఇదేంటిది కథ ఏంటిదంటే, లేదు సార్ మేమేం చేయలేదు, అందులో నుంచి 2 ఎకరాలు మాత్రమే నాకున్న పరిస్థితులు బాగలేక నేను 2 ఎకరాలు మాత్రం వాళ్లకు మార్టిగేజ్ కింద 12 లక్షలకు ఇవ్వడం జరిగింది. ఆ పైసలకి వెళ్ళి కూడా 12 లక్షలు నేను చెల్లించిన. గోదావరి కనీలో బొగ్గుబాయిలో పనిచేసి రూపాయి పోగు చేసి ఎన్నో ఆశలతోని మేము ఇక్కడ మల్కాపూర్లో మన యమునారెడ్డి, బిల్లా యమునారెడ్డి వెంచర్ పెడితే ఆమె వచ్చి వాళ్ళ ఏజెంట్లు వచ్చి ఇట్లా సంగతి భూమి తీసుకోవాలంటే అప్పుడు మేము మరి మా భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంగా మాకు ఏదో కథలు చెప్పి మమ్మల్ని చెప్పడం వలన మేము ఇక్కడ మల్కాపూర్లో తుర్కపల్లి మండలం మల్కాపూర్లో భూమి తీసుకోవడం జరిగింది. దాదాపు వాళ్ళు నన్ను దౌర్జన్యం చేస్తారు. వాళ్ళు మన నరేందర్ గౌడును, బాలకృష్ణ, ఇంకెవరో పేరు చెప్పి 2-3 పేర్లు ఉన్నాయి. వాళ్ళు మన మీద దౌర్జన్యం చేస్తారు. కాబట్టి మీరంతా మాకు సపోర్ట్గా ఉంటే మీ భూమి మీకు వస్తుంది, మీది మొదటి డాక్యుమెంటు, మీ భూమి ఏడికి పోదు అని చెప్పింది. మరి ఎప్పుడు వస్తుందమ్మా అంటే కొద్దిగా అనుకుంటా ఇంజక్షన్ ఆర్డర్ తెస్తానని చెప్పి కాలయాపన చేస్తూ ఓసారి వస్తే ఆరోగ్యం బాగలేదంటది, ఓసారి వస్తే హాస్పిటల్ ఉన్నది, ఓసారి భర్త బాగలేదంటది, యశోద హాస్పిటల్ అంటది. ఇట్లా కాలయాపన చేస్తూ మమ్మల్ని కష్టపెడుతున్నది, బాగా విపరీతంగా కష్టపెడుతుంది. మాకు దాదాపు ఒక్కొక్కరం 60-70 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళమే ఉన్నాం. మేము ఇక్కడికి రావాలంటే పోవాలంటే గోదావరి కర్ నుంచి ఇక్కడికి రావాలంటే పోవాలంటే చాలా ఖర్చులు అవుతున్నాయి. ప్లస్ నా శరీరం మీద కూడా లోడు పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఎదుర్కొంటున్నాం. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మెమోరాండం ఇస్తే ఆయనే 15 రోజుల తర్వాత మీకు ఏదైనా పరిష్కారం ఉంటే మీకు చెప్తాం, తప్పకుండా 15 రోజుల గడువు అని చెప్పిండు. అదే కాకుండా మన మీడియా మిత్రుల సహాయంతో నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలుగా ధీటుగా తీర్చిదిద్దుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు చెప్పారు. మంత్రి నారాయణ స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో అన్ని హంగులతో సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఉన్నత విద్యను అభ్యసించే విధంగా ఐఐటి, జేఈఈ ఫౌండేషన్ మెటీరియల్ అందిస్తున్నట్లు తెలుపుతున్న జిల్లా డీజీఓతో బాలాజీరావుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్.
ప్రైవేటు పాఠశాలకు ధీటుగా మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. అయితే ఏ పాఠశాలను ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారు అడిగి తెలుసుకునేందుకు డిఓ బాలాజీరావు మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకున్నాం. సార్, ప్రజెంట్ మంత్రి నారాయణ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు పాఠశాలకు ధీటుగా అన్ని మున్సిపల్ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నాడు. ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో చెప్పండి సార్ దీని గురించి. నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో 15 హై స్కూల్స్ ఉన్నాయి. ఈ 15 హై స్కూల్స్ని కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా అభివృద్ధి చేయాలనేది గౌరవ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరి నారాయణ గారి ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగా ఆల్రెడీ విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్స్ని చాలా చక్కగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసినటువంటి విషయం నెల్లూరు నగర ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా మన గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ మూలాపేటలో ఉన్నటువంటి పాఠశాలని డిఎస్ఆర్ గ్రూప్ తోటి డెవలప్ చేస్తున్నారు. దాంట్లో దాదాపు 10 కోట్ల రూపాయల పైచిలుకు ఖర్చుతోటి బిల్డింగ్స్ అన్నీ కూడా కొత్తగా మరలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అదేవిధంగా ఆర్ఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ సహకారంతో ఆర్ఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా అక్కడ ఉన్నటువంటి భవనాలని వసతులన్నింటినీ కూడా కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. ఈ విధంగా అంతేకాకుండా ఏసీ నగర్ పాఠశాల, ఈ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని ఉన్నత పాఠశాలల్ని విఆర్ హై స్కూల్కి ధీటుగా రెడీ చేసేందుకు మంత్రివర్యులు చాలా సిద్ధంగా ఉన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి అన్ని పాఠశాలల్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతోటి వసతులు కల్పించాలనేది గౌరవ మంత్రివర్యులు గారి ఆలోచన. వారి ఆలోచనకు అనుగుణంగా విద్యాశాఖ పక్షాన అవసరమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ ప్రొసీడింగ్స్ కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది. మున్సిపల్ పాఠశాలలో ఇప్పటి వరకు జేఈ ఐటీ ఉండే కోర్సుల్లో ఏ స్కూల్లో ఉన్నాయి చెప్పండి. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ ఫౌండేషన్ కోర్స్ అనేటటువంటి కోర్సుని నారాయణ గ్రూప్ సహకారంతో మనం టేకప్ చేయడం జరిగింది. మన హై స్కూల్స్లో 15 హై స్కూల్స్లో కూడా, సిటీలో ఉన్నటువంటి 15 హై స్కూల్స్లో కూడా ఈ ఫౌండేషన్ కోర్సుని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దానికోసము వారి తరపున నారాయణ గ్రూప్ తరపున ఒక కోఆర్డినేటర్ని, విద్యాశాఖ తరపున ఈ 15 పాఠశాలని పర్యవేక్షించేందుకు ఒక కోఆర్డినేటర్ని, ఏ పాఠశాలకు ఆ పాఠశాలలో కూడా ఒక కోఆర్డినేటర్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ 15 పాఠశాలల్లో కూడా చక్కగా ఈ ఫౌండేషన్ కోర్సుని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నాము. ఏ రోజు ఏ సబ్జెక్టు బోధించాలి అనేది టైం టేబుల్ ఇచ్చున్నాము. ఏ రోజు ఏ స్లిప్ టెస్ట్ పెట్టాలి, ఏ టెస్ట్ పెట్టాలి అనేది కూడా ప్రణాళికాబద్ధంగా టైం టేబుల్ రెడీ చేసి వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాము. దాని ప్రకారం తరచుగా మండల విద్యాశాఖ అధికారి, ఉప విద్యాశాఖ అధికారి, నేను కూడా పర్యవేక్షిస్తూ ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించేందుకు కృషి చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మున్సిపల్ స్కూల్స్ ఎన్ని దత్తత తీసుకున్నారు సార్? 4 స్కూల్స్ని దత్తత తీసుకొని ఉన్నారు. మున్సిపల్ స్కూల్ అయితే, గవర్నమెంట్ స్కూల్స్ అయితే. ఈ 4 స్కూల్స్లో ఆల్రెడీ విఆర్ హై స్కూల్ అయినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే, విఆర్ మున్సిపల్ హై స్కూల్. దాంతోపాటు ఇప్పుడు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో జరుగుతూ ఉంది వర్క్. ఆల్రెడీ నేను చెప్పినట్లు ఆర్ఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా వర్క్ జరుగుతూ ఉంది. ఏసీ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో కూడా వర్క్ జరుగుతూ ఉంది. అలానే మిగిలిన వాటికి కూడా వర్క్ స్టార్ట్ అయ్యేదానికి త్వరలో చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. నెల్లూరులోనే ఈ స్కూల్స్, మున్సిపల్ స్కూల్ అభివృద్ధి జరుగుతున్నాయి. మిగతా నియోజకవర్గాలు కూడా అభివృద్ధి ఇదే విధంగా జరిగేదానికి ఏమైనా ఎమ్మెల్యేలు సహకరిస్తున్నారా? దీని గురించి తప్పకుండా సహకరిస్తున్నారు. ఎందుకంటే మన గౌరవ శాసనసభ్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక కార్పొరేట్ సంస్థలతోటి మాట్లాడి ముత్తుకూరు హై స్కూల్ని బీపీసీఎల్ ద్వారా, అలానే బ్రహ్మదేవి హై స్కూల్ని, పొదలకూరు హై స్కూల్ని, అదేవిధంగా మహమ్మదాపురం హై స్కూల్ని, ఈ విధంగా తన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అనేక ఉన్నత పాఠశాలల అభివృద్ధి కోసము గౌరవ శాసనసభ్యులు గారు కృషి చేస్తున్నారు. అలానే మిగిలినటువంటి శాసనసభ్యులు కూడా వారి వారి పరిధిలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలల అభివృద్ధి కోసము అనేక కార్యక్రమాలు చేపట్టి విద్యాశాఖ నుంచి కావాల్సినటువంటి అనుమతుల కోసం నాతో సంప్రదిస్తున్నారు. ఏ గౌరవ శాసనసభ్యులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ వాళ్ళు అడిగినటువంటి ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు అడిగినటువంటి ప్రొసీడింగ్స్ నేను ఇమీడియట్గా ఇవ్వడానికి మా ఆఫీస్ పక్షాన నేను సంసిద్ధంగా ఉన్నానని కూడా నేను తెలియపరుస్తాను. జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ సహకరిస్తున్నారు. త్వరలోనే అన్ని పాఠశాలను, ప్రైవేటు పాఠశాలకు ధీటుగా మున్సిపల్ పాఠశాలను చక్కదిద్దుతారని డిఓ బాలాజీ మనకు చెప్తున్నారు. కెమెరామెన్ అభిషేక్తో
మళ్ళీ బీఆర్కన్స్ నెల్లూరు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ రైల్వేలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఎంప్లాయీస్ సంఘ్ కార్యాలయంలో నిర్వహించిన 229వ వర్కింగ్ కమిటీ మీటింగ్కు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 8వ వేతన సంఘం ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. కనీస వేతనాన్ని 55,000గా నిర్ణయించి అదే నిష్పత్తితో అన్ని క్యాడర్లకు వర్తింపచేయాలన్నారు. 50% దాటిన కరువు భత్యాన్ని మూల వేతనంలో కలపాలని, నిలిపివేసిన 18 నెలల కరువు భత్యాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి రాష్ట్రానికి సేవలందించే క్రమంలో ప్రతిరోజు 21,000 రైళ్లు, గూడ్స్ రైళ్లు కానీ, ఎక్స్ప్రెస్ రైళ్లు కానీ, ప్యాసింజర్ రైళ్లు కానీ నడుపుతుంటారు. భారత రైల్వేలలో 12,62,000 మంది రైల్వే కార్మికులు 320 కేటగిరీస్లో పనిచేసి రాత్రి పగళ్ళు రైళ్లు నడిచే విధంగా ఈ సర్వీసులు ప్రొవైడ్ చేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత రైల్వేలు 1,617 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి గత రికార్డును కూడా బ్రేక్ చేసి ఆదాయాన్ని పెంచగలిగింది, ఆపరేటింగ్ రేషియో పెంచగలిగింది, ఉత్పాదన పెంచగలిగింది. ఈ యొక్క ఫలితం రైల్వే కార్మికుల కృషి ఫలితంగా వచ్చిందని రైల్వే కార్మిక మంత్రి కూడా, రైల్వే శాఖ మంత్రి కూడా అది అంగీకరించాడు. దాదాపుగా 2 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. ఆ పోస్టుల యొక్క పని భారం, పని ఒత్తిడి ప్రస్తుతం ఉన్నటువంటి రైల్వే కార్మికుల పైన పడుతుంది. కాబట్టి దానిపైన కూడా రేపు జనరల్ కౌన్సిల్ మీటింగ్ లో చర్చ జరగబోతుంది. ప్రస్తుతం రైల్వేలో ఉన్నటువంటి అన్ని ఖాళీలను కూడా భర్తీ చేయాలని చెప్పని అదొక డిమాండ్ కూడా ఉంది. అదే రకంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్మిక వ్యతిరేక నిర్ణయాల పైన, అంటే ప్రస్తుతం 29 కార్మిక చట్టాలు ఉన్న దాన్ని సవరించి 4 కార్మిక కోడ్లుగా తీసుకొచ్చి కార్మిక ఉద్యమాన్ని అణిచివేయాలని చెప్పని ఈ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దానిపైన కూడా రేపు జనరల్ కౌన్సిల్ మీటింగ్ లో నిర్ణయం తీసుకోబోతున్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఈ యొక్క వర్కింగ్ కమిటీ మీటింగ్ కు, అదే రకంగా జనరల్ కౌన్సిల్ మీటింగ్ కు మా ప్రీతమ నాయకులు, 34 లక్షల కేంద్ర ఉద్యోగుల నాయకులు, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ జనరల్ సెక్రటరీ, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మర్రి రాఘవయ్య గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. దాదాపుగా 2 లక్షల. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని రాజంపేట గ్రామ పంచాయతీ పరిధిలో 3వ విడత ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యేలను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సీఐ వారించారు. దీంతో సీఐ అధికార పార్టీని కొమ్ము కాస్తున్నాడని ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆరోపణలు చేశారు. ఈ వాగ్వాదం వల్ల పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సీఐ బాలాజీ వరప్రసాద్ ఎమ్మెల్యే మాటలకు మాట అనుకోవడంతో కొద్దిసేపు మాటల యుద్ధం కొనసాగింది. ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రం వద్ద నుంచి వెళ్లిపోవాలని సీఐ ఆదేశించారు. అయితే పోలింగ్ బూత్ కి 100 మీటర్ల లోపు ఉన్న పోలీస్ సమక్షంలో ఎమ్మెల్యే సీఐ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మేడం మేము వెళ్తాం, మీరు వెళ్ళండి అంటున్నా. అందరినీ క్లియర్ చేస్తా. నేను వచ్చిందే ఇప్పుడు అందరినీ క్లియర్ చేస్తా. మీరు వెళ్ళండి, నేను వెళ్తానా అప్ప. ఏమైతుంది? ఎవరు లాఠీ చార్జ్ చేసిర్రు? ఎవరైనా చేసిర్రా? మీ అబ్బాయిని రమ్మనండి, చెప్పండి. నాకు చెప్పిందా? లోపలికి పంపించుకోమని చెప్తాను. మేడం అడిగి తెలుసుకోండి, మీరు అడిగి తెలుసుకోండి మీ బాబుతో. లోపలికి వెళ్ళండి అని చెప్పినాను. నేను వెళ్తాను అంటున్నాను. క్లియర్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరి ఏడాదిన్నరైనా రైతులకు సరైన న్యాయం జరగటం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పటికీ తమకు అందలేదని వాపోయారు. జగన్ ప్రభుత్వంలో పట్టాదారు పాస్ పుస్తకాలపై ఆయన చిత్రాన్ని ముద్రించడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీలో కొత్తగా కొలువు తీరిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పట్టాదారు పాసు పుస్తకాలను రాజముద్రతో రైతులకు ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం కొలువు తీరి ఏడాదిన్నర పైన అవుతున్నప్పటికీ పట్టాదారు పాసు పుస్తకాలు ఇంతవరకు అందకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాస్ పుస్తకాలు ప్రింటింగ్ చెన్నైకి చెందిన వాళ్ళకి ఇవ్వడంతో రెవెన్యూ అధికారులు సైతం అయోమయం నెలకొంది. దీంతో రైతులు అసలు పాసు పుస్తకాలు వస్తాయా, రావా, వస్తే ఎప్పుడు వస్తాయన్న భయోందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యను పరిష్కరించడానికి 44 రోజులుగా కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. గత సమ్మె కాలంలో జీతాలను మంజూరు చేస్తామని రూరల్ ఎమ్మెల్యే హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు సమస్య పరిష్కారం జరగలేదని వారు వాపోతున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్న కత్తి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ వాళ్ళు మరణించినా కూడా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఏమీ ప్రభుత్వం చెల్లించడం లేదు. అదేవిధంగా ఆ ఉద్యోగాలు మరణించిన వారికి కూడా వారి కుటుంబానికి కూడా ఉద్యోగాలు కల్పించడం లేదు. దీనిపై మనం మరిన్ని విషయాలు కనుక్కునేందుకు CIT నాయకులు కత్తి శ్రీనివాసులు ఉన్నాడు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు ఈరోజు వంట వార్పు కార్యక్రమాన్ని పెట్టారు. దేని వాళ్ళ నుంచి ఈ వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు? అసలు ఏం సార్ ఎన్ని రోజుల నుంచి ఈ నిరసన చేపడుతున్నారు? గత 42 రోజుల నుండి నెల్లూరు నగరపాలక సంస్థ ప్రధాన గేటు ముందు ఈ టెంట్ వేసుకొని మాకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కమిషనర్ నందన్ గారు గత 4 నెలల క్రితం మేము సమ్మె చేసినప్పుడు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు, సమ్మెకాలం జీతం చెల్లిస్తామని. మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఆ సమ్మెకాలం జీతం ఇవ్వమని అడుగుతున్నాం. ఒక డిమాండ్ 60 సంవత్సరాలు నిండే అనే నెపంతో 93 మందిని ఒక విడత, 43 మందిని మరో విడత, ఏ రకమైన నోటీస్ ఇవ్వకుండా వాళ్ళకి చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి గ్రాట్యుటీ, పెన్షను, ఇతరత్ర ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ అనేవి కల్పించకుండా నోటి మాటతో రేపటి నుంచి పనిలోకి రావద్దు అనేటటువంటి మాటతో పనిలో నిలిపివేశారు. చనిపోయినటువంటి వారసులకి ఉద్యోగాలు ఇవ్వడం అనేది అనాదిగా జరుగుతూ ఉంది. ఆ జరిగేటటువంటి తంతుని ఆపేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేనిది నెల్లూరు నగరపాలక సంస్థలోనే ఈ రకంగా ఆప్కాస్ ఉద్యోగుల మీద మున్సిపల్ శాఖ మంత్రి సొంత కార్పొరేషను, సొంత ఇలాకాలో ఈ రకమైనటువంటి పరిస్థితి ఆప్కాస్ ఉద్యోగుల మీద, కార్మికుల మీద జరుగుతుంది. దీనికి నిరసనగా 42 రోజుల నుండి విధులకి భంగం కలగకుండా, ప్రజలకి అసౌకర్యం కలగకుండా, ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా అత్యంత శాంతియుత వాతావరణంలో సామరస్యంగా ఇక్కడ కూర్చొని అధికారులు ఆలోచిస్తారు, ప్రభుత్వం ఆలోచిస్తుంది, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక్కడ 42 రోజుల నుంచి చేస్తూ ఉంటే ఒక్క మాట ఇదే రోడ్లో కమిషనర్ పోతాడు, డిప్యూటీ మేయర్లు పోతారు, కార్పొరేటర్లు పోతారు, ఇటు కలెక్టరు, SP బంగ్లా, దీనికి ఎదురుగానే కలెక్టర్ SP బంగ్లా ఉంది. ఎందుకు ఇక్కడ కూర్చో ఉన్నారు? ఉద్యోగులు, కార్మికులు వాళ్ళ సమస్యల కోసం అడుగుతూ ఉన్నారని ఒక్కరంటే ఒక్కరు కూడా ఏంటి మీ సమస్య, మీ ఇబ్బంది అని అడిగినటువంటి పరిస్థితే లేదు. అటు మంత్రి గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ. ఈరోజు మేము ఈ పరిస్థితికి భిన్నంగా ఈ రకంగా సామరస్యంగా, శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే వీళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. కాబట్టి మనం విధులు బహిష్కరించి ఆందోళన పోవాలని గత 2 రోజుల నుంచి విధులు బహిష్కరించి నిన్న మంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్ళి సామూహికంగా అర్జీ ఇవ్వాలనుకుంటే పోలీసు వచ్చి అడ్డుకున్నారు. ఎమ్మెల్యే మంత్రి PAనే ర్యాలీ దగ్గరికి పిలిపించి అర్జీ ఇప్పించి మంత్రి గారికి చెప్పామన్నారు. ఈరోజు కార్పొరేషన్ ఎదుట వంట వార్పు, మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మేము ఇక్కడి నుంచి కదిలేది లేదు అనేదానికి నిదర్శనంగా ఉదయం 5 గంటలకల్లా ఇక్కడికి చేరుకొని 5 గంటల నుంచి ఇప్పటికి కూడా ఈ ధర్నా కొనసాగుతూ ఉంది. ఉదయం టిఫిన్ అవన్నీ కూడా ఇక్కడే వండుకొని ఇక్కడే తిని ధర్నా జరుగుతూ ఉన్నారు. మధ్యాహ్నం భోజనాలు ఇప్పుడే పూర్తయ్యాయి. ఈ ధర్నా కొనసాగుతూనే ఉంటుంది. ఈ పాలకుల వైఖరి మారాలి. ఈ తీరు మారకపోతే ఈ ధర్నా కొనసాగుతుంది. పరిస్థితి దౌర్భాగ్యం ఏంటంటే నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రజలకి సౌకర్యాలు అందుతున్నాయన్నా, ఖజానా పన్నులతో వచ్చే డబ్బులు కోట్ల రూపాయలతో నిండుతుందన్నా ఈ కార్మికులు, ఉద్యోగుల శ్రమే. ఈ కార్మికులు, ఉద్యోగులు రోడ్డు మీద పడి మా సమస్యలు పరిష్కరించండి అయ్యా బాబు అని అల్లాడుతుంటే కార్పొరేటర్లు గోవాలో జల్సాలు చేస్తున్నారు. గోవా బీచ్ల్లో, క్యాసినోల్లో సిందులేస్తూ జల్సాలు చేస్తూ మేయర్ కుర్చీ ఎవరికి, మా ప్యాకేజ్ ఎంత, ఆ కండువా కప్పుకుంటే ఎంత, ఈ కండువా కప్పుకుంటే ఎంత, ఎవరెవరు వాటాలు ఎంత, ఎవరెవరు ఏ కోట్లు వేసుకోవాలని ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మంత్రి గారేమో అమరావతిలో ఉన్నారు, కమిషనర్ ఏమో సౌదీ అరేబియాలో ఉన్నాడు. ఇక్కడ ఈ నెల్లూరు నగరపాలక సంస్థ ఉద్యోగులు, కార్మికులు రోడ్ల మీద పడి అయ్యా బాబు మమ్మల్ని పట్టించుకునే దిక్కులేరని అల్లాడుతున్నారు. ఇది మున్సిపల్ మంత్రి ఇలాకాలో నెల్లూరు నగరపాలక సంస్థ కార్మికులు, ఉద్యోగుల పరిస్థితి. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. తక్షణమే ఈ తీరు మారాలి. మారని పక్షంలో ఈ ఆందోళన మరింత ఉధృతమవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈ నిరసన కార్యక్రమం ఎన్ని రోజుల నుంచి చేపడుతున్నారు? అసలు మీ డిమాండ్స్ ఏందనేది చెప్పండి. 42 రోజుల నుంచి టెంట్ వేసుకొని చేస్తున్నాం. 2 రోజుల నుంచి డ్యూటీలు బహిష్కరించి, డ్యూటీలు నిలిపివేసి చేస్తున్నాం. గత సమ్మెకాలం జీతం ఇస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం సమ్మెకాలం జీతం ఇవ్వాలని
60 సంవత్సరాలు నిండిన వాళ్ళని పనిలో యథాప్రకారం పెట్టుకోవాలి. 62 సంవత్సరాలకి వయో పరిమితి పెంచాలి. వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. అట్లాగే చనిపోయిన వారసులకు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఆనవాయితీని యథాప్రకారం కొనసాగించాలి. ఇవి ప్రధానమైన డిమాండ్లు. గత సమ్మె కాలంలో కార్మికులు రావాల్సిన బెనిఫిట్స్ను గతంలో ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. కానీ ఒక్క హామీ కూడా ఇంతవరకు నెరవేరలేదు. అదేవిధంగా వీరికి రావాల్సిన బెనిఫిట్స్ కానీ 60 సంవత్సరాలు పూర్తయిన 62 సంవత్సరాలు చేయలేని ప్రధాన డిమాండ్ అది చేయలేదు. అదే మరణించిన వారి కుటుంబాలకు కూడా ఉద్యోగాలు కల్పించాలని వీళ్ళు అడుగుతున్నారు. కానీ ఒక్క డిమాండ్ కూడా ఇంతవరకు పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్ పూర్తి కాలేదని చెప్తున్నారు సిఐటి నాయకులు కత్తి శ్రీనివాసులు. ఇది ఓవరాల్గా నెల్లూరు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్యక్రమంలో గత 44 రోజుల నుంచి నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఇదే పరిస్థితి. కెమెరామెన్ అభిషేక్తో మళ్ళీ బీఆర్ న్యూస్ నెల్లూరు.